హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట, వర్కింగ్ డే. సో ఎంత ఫాస్ట్గా అయిపోతుందంటే ఆ డే ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయిందో కూడా తెలియదు, అన్నంత ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఆ డేలో కొన్ని సర్ప్రైజెస్ కూడా జరిగాయి అనమాట. సో అదైతే మీకు షేర్ చేసేస్తాను ఈ వీడియోలో, చూసేయండి. లెట్స్ గో. అందరికీ డే ఎలా స్టార్ట్ అవుతుందో ఏమో కానీ నా డే అయితే కిచెన్లో విత్ ల్యాప్టాప్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ నాకు 6:30కి షిఫ్ట్. సో ల్యాప్టాప్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ కిచెన్లో ఈ బ్రేక్ఫాస్ట్లన్నీ రెడీ చేసి ఆమెకి బ్రేక్ఫాస్ట్ తినిపించి ఆమెని స్కూల్కి పంపించాలి. 8:30కి తను స్టార్ట్ టైం అనమాట. సో తన్ని స్కూల్కి పంపించి వచ్చాక మేమైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాము. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసేగానే నెక్స్ట్ వర్క్ చేసుకుంటూ మధ్యలో వంట చేయాలి. సో ఇక్కడ నేను మా హస్బెండ్ అడుగుతున్నాను కాసేపు వెయిట్ చేసి లంచ్ బాక్స్ ఇచ్చేయమని. ఎందుకంటే ఈ లంచ్ బాక్స్ నేనైతే 10 మినిట్స్లో చేశానమాట. జస్ట్ క్యారెట్ రైస్, ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ రైస్ ముందే పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళి తను పిక్ చేసుకొని రావాలి 2:30కి. పిక్ చేసుకొని రాగానే సోచ్ చెప్తుందనమాట స్కూల్లో జరిగినవన్నీ. నేను పక్కన వర్క్ చేసుకుంటుంటే మళ్ళీ ఆకలేస్తుందంటే ఆమెకి మకాని కట్ చేసి, బికాజ్ లోపల కొన్ని పురుగులు ఉంటున్నాయి, ఫంగస్ ఉంటున్నాయి అని విని నేను మళ్ళీ వాటిని కట్ చేసి ఫ్రై చేసి ఒక బాక్స్లో పెట్టి ఆమెకి స్నాక్స్ లాగా పెట్టి మళ్ళీ డాన్స్కి తీసుకెళ్ళాలన్నమాట ఈవినింగ్ 5కి. మధ్యలో ఒక హోంవర్క్ కూడా చేయించాలన్నమాట. హోంవర్క్ చేయించి అప్పుడు డాన్స్కి అయితే తీసుకెళ్ళాను. సో 5 to 6 డాన్స్, 6 to 7 స్కేటింగ్ అనమాట. స్కేటింగ్ అయితే ప్రజెంట్ ఈ మంత్ వెళ్ళట్లేదు, నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూ చేస్తుంది మళ్ళీ. సో డ్యాన్స్ మేము బయట వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట తను వచ్చే వరకు. సో డ్యాన్స్ అయిపోగానే మళ్ళీ ఇంటికి వచ్చి డిన్నర్ చేయకుండా నాకు స్నాక్స్ కావాలని అడుగుతుంది. సో ఈరోజైతే నేను స్పెషల్ స్పానిష్ ఆమ్లెట్ అంట నాకు ఎక్కడో కనిపించింది ఇన్స్టాలోనో యూట్యూబ్లోనో. సో దాన్ని చూసి నేనైతే ఫాలో అయ్యాను. చాలా బాగా వచ్చింది, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో వాటితో అయితే మేము ఫుల్గా తినేసామన్నమాట. అది తినేగానే యాక్చువల్గా మాకు ఇక్కడ ఒక సర్ప్రైజ్ వచ్చిందనమాట. సడన్గా ఒక కొరియర్ వచ్చింది. సో ఆ కొరియర్ మా హస్బెండ్ మాకు సర్ప్రైజ్గా ఆర్డర్ చేశారనమాట. అవి ఏంటి అని చూస్తే ప్రింట్ షాపింగ్ నుంచి కొన్ని గిఫ్ట్స్ అయితే వచ్చాయన్నమాట. అవి మా హస్బెండ్ మాకు ప్రజెంట్ చేశారనమాట, నాకు తన్వికి సర్ప్రైజ్గా. సో ప్రింట్ షాపింగ్ నుంచి వచ్చి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారు కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. వీళ్ళ ఆనందం అతి ఆనందం అంటారు కదా, అన్ని మ్యాగ్నెట్స్ ఆర్డర్ చేశారు మా హస్బెండ్, చూశారు కదా. అవన్నీ అయితే టీవీ యూనిట్ దగ్గర కొన్ని వెనకాల స్టిక్ చేసేసాము, మిగతావైతే ఫ్రిడ్జ్కి పెట్టాము. నాకైతే గిఫ్ట్స్ చాలా బాగా నచ్చాయి అనమాట. నేనైతే ఫుల్ ఖుషి అయిపోయాను. వాళ్ళు అంటే అంత గుర్తుపెట్టుకొని అంత ప్రేమగా ఆర్డర్ చేసి సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చేసరికి నేను తను ఫుల్ ఖుషి అయిపోయామన్నమాట. నేను తన్వి, తనేమో అటు ఇటు ఫ్రిడ్జ్ దగ్గరికి కొన్ని, ఇక్కడ కొన్ని, అక్కడ కొన్ని, ఫుల్ హడావిడి అయిపోయిందనమాట. ఇవన్నీ ఎలాగోలాగా టీవీ యూనిట్కి కొన్ని, ఫ్రిడ్జ్కి కొన్ని అయితే స్టిక్ చేసేసాము. స్టిక్ చేసేసి తనకి డిన్నర్ పెట్టి నాకేదో కాల్ వచ్చిందని నేను అటెండ్ అయ్యేసరికి తను నిద్రపోయిందనమాట. అలా ఎండ్ అయింది మా డే, ప్రతిరోజు అంతే. సో మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ టు సెల్యూట్ ఆల్ ద పేరెంట్స్. హలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.